హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా గజిబిజిగా గందరగోళంగా బిజీగా ఉన్నాం అనమాట. చాలా నాళ్ళు అయింది నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చి. ఎందుకంటే ఇక్కడైతే ఇలా ముగ్గు వేసుకున్నా. ఈరోజు దీపారాధన ఇవన్నీ అయితే చుక్కలుండగానే చేసేసుకున్నాను ఇవాళ. పైగా ఈరోజు సెలవు, శనివారం సోమవారం అయితే నా పరిస్థితి ఎలా ఉంటుందంటే 7:40కి అంతా బస్సు ఎక్కాలన్నమాట. సో కొంచెం టఫ్గానే ఉండింది ఈ సెమిస్టర్. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం అనమాట. ఈరోజు సెకండ్ సాటర్డే హాలిడే ఇచ్చారు. ఎందుకో తెలియదు, రాత్రి వర్క్ చేస్తూ కూడా లేట్గానే పడుకున్నాను నేను. అలారం కొట్టకముందే మెలకు వచ్చింది. ఇంకా లేచి పూజ చేసుకుందాంలే అని చెప్పి ఇంకా లేచి చుక్కలుండగానే దీపారాధన అవి చేసుకున్నాను అనమాట. తులసికోటలో ఇంటి ముందు బయట అదంతా. మీకు అందరికీ అప్డేట్ ఉందో లేదో ఐ డోంట్ నో దాట్. మేమైతే మా పాత హౌస్కి వచ్చేసామండి, ఓన్ హౌస్కి. చూడాలి పూర్వ వైభవం ఎన్నాళ్ళకి వస్తుందో ఇంటికి అనేది చూస్తూ ఉన్నాను అనమాట. అప్పుడైతే చాలా మొక్కలు ఉండేవి, చాలా బాగుండేది. ఇప్పుడైతే రీసెంట్గా కొన్ని తెచ్చి పెట్టుకుంటున్నాను. మరీ ఎక్కువ తెచ్చుకున్నా నేను మెయింటైన్ చేయలేనో ఏమో అని చెప్పి, ఒకవేళ అవి పాడైతే మళ్ళీ నేనే కదా, నా మనసుకే బాధేస్తుంది అని చెప్పి కొన్ని తీసుకొచ్చుకుంటున్నాను అనమాట, 2-3 మొక్కలు అలా. సో దీపారాధన పైన సూర్యభగవానుడికి దండం పెట్టుకోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత వెంటనే అయితే నేను ఇక్కడ అభిషేకం చేసుకోవట్లేదు. మధ్యలో బాబుని స్కూల్కి పంపించడం కోసం బ్రేక్ఫాస్ట్, లంచ్ రెడీ చేయడం ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత 8:45కి అట్లా పూజ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి శివకేశవులు ఇద్దరిని కూర్చోబెట్టుకొని ఈరోజు అయితే అభిషేకం అవి చేసుకున్నాను. రీసెంట్గా నేనైతే ఒక 2-3 మంత్స్ నుంచి పసుపు కుంకుమతో అభిషేకం చేసుకోవడం ఇవన్నీ అవాయిడ్ చేశాను అనమాట. ఎందుకంటే ఆ వాటరు ఈ అభిషేకం చేసిన పాలు, నీళ్లు, పసుపు, కుంకుమ ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి. ఏదైనా ఒక మొక్కకు పోస్తే ఆ కెమికల్స్ ఉండడం వల్ల ఏమో మొక్క 1-2 రోజులకే చాలా కలర్ చేంజ్ అయిపోయి కొన్నిసార్లు అయితే చనిపోతుందన్నమాట. తిరుచానూరులో ఉండేటప్పుడు అట్లే మందారం మొక్క చాలా ఇష్టపడి తెచ్చుకున్నాను. ఒక రోజు అభిషేకం చేసిన పాలు పోసానండి ఆ మొక్కలో. నెక్స్ట్ డే కలర్ చేంజ్ అయిపోయి 3వ రోజుకి వాడిపోయి ఇంకా పోయిందనమాట అది. ఇంకా అందుకని మనకు తెలిసి ఎందుకు వాటిని ఇబ్బంది పెట్టాలని చెప్పి కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను అనమాట. జస్ట్ ఒక చిన్న బొట్టు పెట్టుకొని చేసుకుంటాం కదా, అట్లా చేసుకుంటున్నాను అంతే. సో మీరు వెనక ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ చూస్తే వెనక టీవీ కూడా ఆన్లో లేదు, చూసారా? పీస్ఫుల్గా శివకేశవులకి సంబంధించిన స్తోత్రాలు పాడుకుంటూ వాళ్ళిద్దరిని నామస్మరణ చేసుకుంటూ అయితే పూజ చేసుకుంటున్నాను. సో చాలా నాళ్ళ తర్వాత అయితే ఇలా పీస్ఫుల్గా కూర్చొని ఒద్దిగ్గా ఓపిక్గా చేసుకోవడం జరుగుతుంది. రెగ్యులర్గా కూడా పూజ ఎట్లా ఉంటుందంటే తులసికోటలో పూజ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్. నేను లేచిన వెంటనే స్నానం చేసి పెట్టేసుకుంటాను అనమాట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు. బట్ ఇంట్లో దీపారాధనకి వచ్చేస్తే ఓ పక్క వంట ఓ పక్క పూజ జరుగుతూ ఉంటుంది. మధ్యలో మా బుడ్డోడు లేస్తే వాడితో కొద్దిసేపు. సో ఇట్లా మల్టీ టాస్కింగ్ లాగా చేస్తూ ఉంటాం. దానివల్ల నాకు అంత హ్యాపీనెస్ ఉండదన్నమాట. పరుగున ప్రెషర్ తోటి చేస్తూ ఉంటాను. సో కంప్లీట్గా అయితే ఇప్పుడు తులసికోటలో చేసుకుంటున్నాను. కానీ మార్నింగ్ టైమ్స్లో మా వారే తను కూడా నాతో పాటు లేసి తను కూడా దీపారాధన అనేది చేసేస్తున్నారు. సో ఆ దీపారాధన చేసి అక్కడ ఒకసారి చూసి వెళితే హ్యాపీగా ఉంటుందన్నమాట మనసుకి. లేకపోతే అదే ఈరోజు చేయలేకపోయామే అనే చిన్న బాధ అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఆ బాధను కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చండి. వర్చువల్గా మనము ఫిజికల్గా ఇక్కడ ఉండి అన్ని వస్తువులతోటి చేయలేకపోయినా, నేనైతే బస్సులో వెళ్ళేటప్పుడు అయితే సోమవారాలు అట్లా ఎప్పుడైనా అభిషేకం మిస్ అయింది అనుకోండి శివయ్యకి, బస్సులో వెళ్తూ వర్చువల్గా చేసుకుంటాను అనమాట. అది కూడా చాలా మంచి ఆనందాన్ని ఇస్తుంది. అంటారు కదా పెద్దవాళ్ళు, ఈ కలియుగంలో నామస్మరణ అనేది చాలా ఇంపార్టెంట్. దైవనామస్మరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఎంత అలంకరించాము, ఎన్ని ప్రసాదాలు వండి పెట్టాము, ఎన్ని పువ్వులు పెట్టాము, ఎన్ని పళ్ళు పెట్టాము అనేది కాకుండా క్షణం కూడా విడవకుండా దైవనామస్మరణ చేయాలి అని చెప్పి. సో బస్సులో వెళ్ళి నా ప్లేస్లో నా చైర్లో నేను కూర్చునేంత వరకు జరుగుతూ ఉంటుంది అనమాట మనసులో. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ మనం వర్క్ రొటీన్లో పడిపోతాం కాబట్టి మళ్ళీ ఉండదు. ఈవినింగ్స్ నేను ఒకటే కూర్చుంటే నామస్మరణ చేసుకుంటాను. వేరే వాళ్ళతో ఎవరితో కూర్చుంటే ఇంకా ఈ మాట ఆ మాట ఏదో మాట్లాడుతూ ఇంకా వచ్చేస్తామన్నమాట. సో ఈ సెమిస్టర్ అయితే చాలా టఫ్ అండి.
కొంచెం 5 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని ఫిల్ చేసుకునే క్రమంలో నన్ను నేను వెతుక్కుంటూ నేర్చుకుంటూ వెళ్తున్నాను అనమాట. నా స్టామినా ఏంటి, నేను ఏం చేయగలను ఏంటి అని. సో చెప్పాలంటే ప్రొఫెషనల్గా కొంచెం ఫోకస్ చేస్తున్నాను, ప్రొఫెషనల్ గ్రోత్ మీద కొంచెం ఫోకస్ చేస్తున్నాననే చెప్పచ్చు. సో అది మంచి పద్ధతి అని నాకు అనిపించింది. సో మన వంతు మనం కష్టపడితే తర్వాత భగవత్ నిర్ణయం రిజల్ట్ అనేది అంటారు కదా. సో నేనైతే అదే ఫాలో అవుతున్నాను. వాళ్ళ నామస్మరణ అయితే వదలను, కానీ ఫిజికల్గా ఉండి వాళ్ళని చూసుకుంటూ మురిసిపోవడం అనేది కొంచెం తక్కువ అనమాట. అట్లా కళ్ళు మూసుకుంటే వాళ్ళ ప్రతిరూపం ఏదో ఒక రూపం కనబడుతుంది, అలా వాళ్ళని చూసుకుంటూ అలా అడ్జస్ట్ అయిపోతున్నాను. సో సెకండ్ సాటర్డే కదా, ఇవాళ కరెంట్ కూడా పోయిందనమాట. పర్లేదు, కరెంటు పోయినా పర్లేదు, మనం ఇంట్లో ఉంటాం ఈరోజు పీస్ఫుల్గా అని చెప్పి అనుకున్నాను నేనైతే. ఈరోజైతే ధూపం కూడా వేశాను, పౌర్ణమి రోజు కూడా ధూపం వేశానండి. అదిగోండి ఇట్లా ఆవు పిడకలతోటి వేస్తున్నాను అనమాట. ఆవు పిడకలు స్టవ్ ఆపేసి వచ్చి ఇక్కడ కర్పూరం హారతి ఇచ్చాను. ఈలోపు అవి కొంచెం నిప్పు కొంచెం చల్లారింది, చప్పగా అయింది. అందుకని చెప్పి మళ్ళీ వాటిని కొంచెం అట్లా ప్లేట్ తోటి విసిరేసరికి మళ్ళీ బాగా వచ్చినాయి అనమాట నిప్పు కలికలు. సో ఇంకా మంచి సాంబ్రాణి, అసలు మా వారు తెచ్చారు, అది ఎక్కడ తెచ్చారో తెలియదు కానీ చుట్టుపక్కలే తెచ్చానమ్మా అన్నారు. మంచి వాసన వస్తుంది, చాలా బాగుంది. సో స్వామివారిని చూసుకుంటూ ఉండిపోయాను అనమాట ఈరోజు. ఇంకా బియ్య పిండి దీపం ఇవన్నీ అయితే పెట్టలేదు, అవన్నీ సాయంత్రం పెట్టుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇంకా ఢిల్లు వస్తే ఢిల్లు చేత కూడా పెట్టిద్దాము అని చెప్పి. సో మీకు కార్తీక మాసం ఎలా జరుగుతుంది ఏంటనేది నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆల్మోస్ట్ అన్ని వెండి విగ్రహాలన్నీ మార్చేసుకున్నాను అనమాట కార్తీక మాసం మొదట్లోనే. దసరా అప్పుడే మార్చుకున్నట్టున్నాను అనుకుంటా, దసరా కాదు, దసరాకు కొన్ని మార్చుకున్నాను, మళ్ళీ కార్తీక మాసం స్టార్టింగ్లో కొన్ని అన్ని ఇతడి విగ్రహాలే తెచ్చుకున్నాను అనమాట. సో ఇదిగోండి లక్ష్మీదేవి పక్కన స్వామివారు ఉన్నారు. సో అదనమాట ఇవాళ వ్లాగ్ అయితే. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.